నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో చెప్తాను. ఏది టార్గెటెడ్ కాదు, నాకు ఇంట్రెస్ట్ అయిన పని ఆ సెకండ్ అక్కడ ఎందుకు ఆలోచించాలో నాకు తెలియదు. ఇది ఎదగాలని టార్గెట్ అయితే లేదు. జెమినీ టీవీలో అంటే ఎలా జాయిన్ అయ్యారు? డిష్ ఇలా తిప్పాలని వాళ్ళతో పాటు అట్లా కొత్తది అంటే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అనమాట. వెన్ ఐ స్టార్టెడ్ జెమినీ టీవీ ఎండెడ్ 3 years జాబ్ అక్కడ. ఆ 3 years చాలా నేర్చుకున్నా లైఫ్లో. మీరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ కానీ స్టోరీస్ కానీ ఏమైనా బాగా హిట్ అయినా ఉన్నాయా? శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. ఒక 2 నెలలు ఉంది. తను అడిగారు కథ అన్నాడు, నేను చదివాను. స్లో నేరేషన్ ఉంది, అట్లా ఉన్నది. డబ్బుంటే సినిమా అవుతుంది అంతే. ఇటు సినిమా అవ్వదు, ఏ సినిమా అవ్వదు. అయిపోతాయి, డబ్బుంటే ఖర్చు పెడతారు, అందరు వస్తారు, షూటింగ్ పెడతారు, హీరోయిన్లు వస్తారు, డబ్బు పడేస్తే సాంగ్స్ అన్నీ అయిపోద్ది సినిమా. అందుకే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడే ఎన్ని అవంతరాలు అయినా సినిమా రిలీజ్ అవ్వడానికి ఏర్పాటు ఎట్లున్నాయి అన్నీ చూసుకొని అప్పుడే కొబ్బరికాయ కొడతా, లేదా కొబ్బరికాయ కొట్టాను. దిల్ రాజు గారి అసోసియేషన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, సో అక్కడి నుంచి మీ జర్నీ ఎలా ఉంది? ఎంజాయ్లోనే ఉన్నాము. ఇది చాలా ఎక్కువ రోజులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్ళాలన్నదే నాది. ఈ సినిమా హిట్ కూడా ఆయనకు నేను ఇచ్చే చిన్న కాన్ఫిడెంట్ అంతే. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్కి స్టాటిస్టిక్స్ అయితే మీరు చూసుకుంటూ ఉంటారు కదా, వాటి మీద ఎఫెక్ట్ ఉందా? అది ఏమో కొందరు అంటున్నారండి, బట్ డెఫినెట్ కొంత ఉంటుంది. సూపర్ హిట్ సినిమా అంటే వాడు కార్డు కాదు కదా, పక్కన ఇంట్లో డబ్బులు లాక్కొని వచ్చి సినిమా చూస్తాడు, అది పక్కా. అసలు సినిమా అంటే మీ దృష్టిలో సినిమా మీకు అసలు నేను చదువుకోకుండా ఎందుకు వచ్చి ఇక్కడికి? హాయ్ అండి, నేను మీ బెక్కం వేణుగోపాల్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా.